ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రసవాహి 3వ భాగం 18/1/20 త్యాగరాజ ఆరాధనోత్సవ శుభాకాంక్షలు. షట్పది స్వాదు ఉదకం, అది వారు చెప్తాను. మొదటి తీసుకున్నది అది. షట్పది అంటే శంకరాచార్యుల వారి 6 శ్లోకాలు. వాటిలో ఉండేటువంటి అది ఒక మంచి నీరుగా ఆయన భావించి, ఉదక స్వాదు అంటే మంచినీరు, పవిత్ర జలం అని. అది ఆ శీర్షికలో ఇప్పుడు చెప్తున్నారు. మనం 4 శ్లోకాలు చెప్పుకున్నాం. 5, 6. 5వ శ్లోకం. మత్స్యాదిభిరవతారై వతా సదా వసుధాం. ఇది కూడా ముక్త పదగ్రస్తం. పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం. మళ్ళా మత్స్యాదిభిరవతారైరవతారవతా సదా వసుధాం. పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం. ఓ దేవ, నువ్వు సంరక్షకుడు కనుక మత్స్య అవతారాలను ధరించి, మత్స్యాది అవతారాలు, మత్స్య కూర్మ వరాహ అవతారాలు ధరించి ఈ భూమిని అన్ని వేళలా కాపాడుతున్నావు. ఓ పరమేశ్వర, భవతాపభీతుడనైనటువంటి నువ్వే పరిపాలింపతగినవాడు. నన్ను పరిపాలించటానికి నువ్వే తగిన వాడివి. భవపాపాలు, శరీరం అంటే ఈ సంసారమని ఈ తాపాలు మునిగి ఉన్నవాడు నన్ను కాపాడు. భవతాప బపాపకరం కురు అని శృంగేరి స్వామి వారు ఒక చక్కని గరుడ గమన తప పదం అది అదాలు రాస్తారు. మమ తాపం అపాంకుడు, మమ పాపం అపాంకుడు, మమ తాపం అపాంకుడు లేకుండా చెయ్యి. వేదాలలాగా అవతారాలు అనంత, వేదావై అనంత అంటాం కదా. భగవంతుడు అనంతుడు అంటే ఒక రూపం కాదు, అనంత ప్రకృతి అంతా ఆయనే, సృష్టి అంతా ఆయన. అచ్యుతుడు, చ్యుతం నాశనం లేనివాడు కనుక అవతారాలు అనంతాలు అచ్యుతాలై వెళుతుడు. అవతారాలు అనంతాలే, స్వప్రభువు అనంతాలే కనుక అవతారాలు అనంతాలై అచ్యుతంగా వెళుతున్నాయి. అవతారవత, అవత అనే శబ్దంలో వర్తమానార్థకమైన శత్రు ప్రత్యయం ఈ అంశాన్ని ప్రతిపాదిస్తుంది. అంటే ఇప్పటి స్థితిని చెప్తోంది అలా. సదా అనే శబ్దం కూడా ఉన్నందున ఆయన రక్షించేటువంటి వసుధను, ఆయన రక్షించేది ఎవరిని? భూమిని వసుధను రక్షిస్తుంది. అది వసుధ కావున సంరక్షిస్తుంది. అది వసువులంటే ధనాలు, అలాగే ప్రాణికోటి విధానాల్ని ఉపయోగించే సమస్త వస్తు జాతాలు వసు శబ్ద వాచ్యాలు. అంటే మనుషులకు ఉపయోగపడేటువంటి ధాన్యం కానీ, డబ్బు కానీ, దశకం కానీ ఏవైనా సరే ఇవన్నీ కూడా వసువు అంటే బంగారం అని కూడా. అది వాటిని ధరించేది వసుధ. ఇలాంటి వస్తువులు ఎవరిస్తారు మనకి? భూమి ఇస్తుంది వసుధ కనుక. కనుక వసుధను కాపాడుట అంటే సమస్త సృష్టిని పోషించటం అనే అర్థం. భూమి విష్ణువు యొక్క పత్నిగా చెబుతాం కనుక ఈ దృష్టితోనే విష్ణువు పరమేశ్వరుడు అవ్వడం ఈ దృష్టితో చెప్పిందే. అనంత అయినటువంటి వసుధను, అనంతమైనటువంటి ఈ వసుధను సృష్టి మొదలుకొని సర్వదా సంరక్షించే మహానుభావుడగును.
కనుక నువ్వు పరమేశ్వరుడు. అలాంటి నీకు భవతాపభీతుడనైన నేను ఉపేక్షణీయున్న సంసారం అనేటువంటి పాతాపంలో కొట్టుకుని మిత్తాడుతున్న నన్ను నువ్వు ఉపేక్షం చేయటం న్యాయమయ్యా? పరమేశ్వరుడవని నిన్ను గుర్తించిన తరువాత అన్యులను ప్రార్థించటం జరుగుతుందా? నువ్వే పరమేశ్వరుడు, నా ఏడుగడ కాపు రక్షకుడు. కనుక నన్ను నువ్వు తప్ప ఇంకెవడు రక్షిస్తాడు? ఎవడి కోసం అడగండి ఇంకా అది అడుగు. కనుక నువ్వే తప్ప ఇతపరం ఎరుగను, నాకు రెండో వాడు ఎవడు లేడు, తెలియదు. అన్య దైవ ప్రార్థన నేను చెయ్యనిక, నిన్నే కొరత అని కృష్ణుణ్ణి, పరమేశ్వరుని, విష్ణుమూర్తిని భగవత్పాదుల వారు చెప్పినటువంటి. అప్పుడు భగవంతుడు చివరి శ్లోకంగా ఏం చెప్పాడు? భగవత్పాదులు ఏమంటున్నారు? దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మధన సుందర పరమందర అపనయ త్వమ్మే, అపనయ త్వమ్మే. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మధన మందర పరమందర మపనయ త్వమ్మే. అది శ్లోకం. 6వ చివరి షట్పది. దామోదర, దామము ఉదరంలో కలవాడు, అంటే పద్మం హృదయం, నీ హృదయ కోశంలో పొట్టలో బొడ్డులో ఉన్నవాడు. గుణమందిర, గుణాలకు ఆవాస స్థానం మందిరమైన వాడు. ముగ్ధ మోహనమైన మోహంతో విరాజిల్లేవాడు. గోవింద, సంసార సాగరాన్ని మధించటాన్ని భవజలధి మదన మందిర, కనుక మధించడంలో మందర పర్వతం లాంటి వాడు. క్షీరసాగర మదనాన్ని, మందర పర్వతం ఎలాగో అక్కడ ఇలాగ అలాంటి మందర పర్వతం లాంటి వాడ. నా పరమ భీతిని, భయాన్ని పోగొట్టు. మళ్ళా, ఓ దామోదర, గుణాలకు మందిరంగా ఉన్నవాడ, ముగ్ధ మోహనమైన ముఖంతో విరాజిల్లేవాడ. గోవింద, సంసార సాగరాన్ని మధించటంలో మందర పర్వతం లాంటి వాడ, నా పరమ భీతిని, భయాన్ని తొలగించు. ఈ శ్లోకంలో 3 వంతులు సంబోధనలే ఉన్నాయి. భక్తుడు భగవన్నామ సంకీర్తనం చేయటంలో విసుగు విరామం పొందడు. చెప్పినవే చెప్తూ ఉంటాడు, స్తోత్రం చేసిందే చేస్తూ ఉంటాడు. ఇక్కడ పునరుక్తి దోషం ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే భగవంతుని గుణనామ సంకీర్తనే ధ్యేయం కనుక ఇక్కడ ఇన్ని మాటలు ఎందుకు ఉపయోగించాలి ఆయన గురించి అనేది ఇక్కడ దోషం కాదంటున్నారు. ఉదరం వరకు వ్యాపించిన తులసిమాల కలవాడుగా. దామోదర అంటే అది పొట్ట వరకు ఆయన వేసుకున్నటువంటి ఈ కంఠమాల ఉంది, తులసిమాల పొట్ట దాకా ఉంటుంది. అందుకే కంఠం దాకా కాదు, పొట్ట దాకా ఉండేటువంటి తులసిమాల ధరించిన వాడా, అది దామోదరుడు అంటే. సర్వగుణాలకు నిలయమైనటువంటి వాడ. మందిరం అంటే నిలయం, మనం ఉండేటువంటిది ఇల్లు ఒక మందిరమే. పరమ మనోజ్ఞమైన ముఖారవిందం, అందమైన ముఖం కలిగిన వాడు. గో శబ్దానికి 2 అర్థాలు. గో అంటే భూమి అని, ఆవు అని. వేదం కూడా గోవే. కిరణాలు కూడా గోవులు అంటే కిరణాలే. కనుక సూర్యకిరణాలు కూడా గోవులే. కనుక మొదలైన వాటిని అలరించేటువంటి వాడు, వాటన్నిటికీ ఆనందాన్ని కలిగించేవాడుగా. భక్తులను సంసార సముద్రం నుండి తరింపచేసేటంలో సమర్థుడు అయినటువంటి భగవంతుడు భక్తులకి కనపడతాడు. భగవంతుడు నిరాకారు,
భక్త జన పరిపాలనకై భక్తుడి అభీష్టానుసారం కోరిన అవతారాన్ని ధరిస్తా. అలాంటి ఆకారాలు కొద్ది 1, 2 కాదు, అనంత. అందులో వనమాల ధరించిన రూపం ఒకటి. తులసి భగవత్ ప్రీతి పాత్రమైన వస్తువులలో ఒకటి. తులసి జలంధరం అని తెలుసు కనుక అతడు ఆ దామాన్ని అంటే తులసి దామాన్ని సర్వదా ధరించే ఉంటాడు. అంటే తులసి మాల ఎప్పుడు ఆయన చేతిలో, ఆయన కంఠంలో అది పొట్టదాకా ఉండాలి. వస్తువులలో ఒకటి కనుక ఆ దామాన్ని ఎప్పుడూ ధరిస్తూ ఉంటాడు. దామోదర శబ్దానికి ఇది ఒక అర్థం. విష్ణు సహస్రనామ భాష్యంలో శంకర భగవత్పాదుడు దామోదర శబ్దానికి 3 అర్థాలు చెప్పారట. ఒకటి దామోదరం విదు. ఇది మహాభారతంలో గమము మొదలైన సాధనాల చేత కలిగించే జ్ఞానాన్ని పొందదగిన వాడని దీనికి వివరం. దమము మొదలైన వాటి చేత జ్ఞానం వల్ల వాటి సాధనాల చేత కలిగి జ్ఞానం పొందితే ఆ జ్ఞానాన్ని పొందతగిన వాడు ఎవరు అంటే దామోదరు అని అర్థం. అంటే బహిరంద్రియాలను నిగ్రహించి, అంటే కన్ను ముక్కు చెవి వాటిని నిగ్రహించి ఏకాగ్రతతో ధ్యానించే వాడికి మాత్రమే అందుతాడు. ఇంద్రియ నిగ్రహం వల్ల మాత్రమే, బయట ఇంద్రియ నిగ్రహాల వల్ల మాత్రమే అందుకోగలిగినవాడు, తెలుసుకోగలిగినవాడు దామోదరు. అది 2వ అర్థం. 3వది యశోదాయా దామ్నా ఉదరే బద్ధ ఇతివ. యశోద చేత త్రాటితో నడుముకి కట్టబడిన వాడు కూడా దామోదర్. యశోద అంటే పెంచిన తల్లి బాలకృష్ణుణ్ణి తాటితో రోకలికో దేనికో కట్టేసింది కదా, అది కూడా దామోదర శబ్దం కింద అర్థం తెలుస్తుంది. కనుక దామాని ఇంకొకటి దీనివల్ల తాటితో కట్టడం వల్ల ఏమిటింది, సులభంగా చిక్కుతాడు భగవంతుడు అందరికీ కట్టేయటం మూలం. అదే 3 దామాని లోకనామాని తాని యస్య ఉదరాంతరే తేన దామోదరో దేవ. ఇది భగవత్పాదుడు చెప్పిన 3వ అర్థం. ఇది వ్యాస వచన దామోదర. దామాము అంటే లోకాలని చెప్పారు కనుక లోకాలను వాటిని తన ఉదరంలో ఉంచుకున్నవ, తన గర్భంలో పొట్టలో ఉంచుకున్నాడు కనుక కూడా దామోదర్. శ్రీ శంకరులే వ్రాసిన ఈ స్తోత్రంలో ఈ పదాలకు పై 3 అర్థాలు సరిగ్గా సరిపోతాయి అని శలాక వారు మనకు చెప్పారు. భగవంతుడు నిర్గుణుడు, కానీ గుణసహిత జీవ సముదాయం నిర్గుణ స్వరూపాన్ని ధ్యానించడం దుష్కరం. కనపడని వాణ్ణి ఎక్కడ వెతుక్కొని నువ్వు చూస్తావు, ఎలా నీకు అందుతాడు? కనుక కష్టం. కనుక ఆ ప్రేమమూర్తి సగుణుడై అంటే రూపంతో ఆకారంతో కనుక కనపడితే ధ్యానిస్తే నీకు తేలిగ్గా ఓ బొమ్మలాగానో ఒక లింగమో అలాగా. కనుక అతడిపై అప్పుడు అనంత కళ్యాణ గుణాలు ఉంటాయి కనుక అదొక గుణం కింద మనం భావించాలి. అంటే రూపం పొందటం కూడా ఒక గుణం. విశ్వాతిశాయి లక్షణాలు అంటే విశ్వానికి అతిశయమైన ఎక్కువైన లక్షణాలు కల విష్ణువు ఆకారాన్ని ధరిస్తే ఆ ముఖ సౌందర్యం ఎలా ఉంటుంది? విశ్వమోహనంగా ఉంటుంది. కనుక సుందర వదనారవిందుడు అనే శబ్దాన్ని ఆయన ఉపయోగించి, సుందర శబ్దానికి విష్ణు సహస్రనామాలలో భగవత్పాదులు వ్రాసిన అర్థం ఏమిటి? విశ్వాతిశాయి, విశ్వ అతిశాయి సౌభాగ్యశాలిత్వాత్సు సుందర అన్నారు.
అంటే మధురాధిపతే రఖిలం మధురం అని ఆయనే రాసుకున్నారు. అందువల్ల ఆ శబ్దం చేత పుట్టింది. గోవింద శబ్దానికి హిరణ్యాక్షుడి చేత ఎత్తుకొని పోబడిన భూదేవిని పైకెత్తినవాడు కనుక గో అంటే భూమి, బిందుడు అంటే దానికి మొదం ఆనందం కలిగించినవాడు. రాక్షసుడి చేతిలో పడి ఇబ్బంది పడిన భూమిని మోక్షం కలిగించి కోర మీద పెట్టుకొని వరాహవతారం ఎత్తి భూమిని ఉద్ధరించిన వాడు గోవింద. కనుక గోవులకు పశు సంపదకు ఇంద్రుడు. సరస్వతి తత్వం ఎరిగిన వాడు కూడా అర్థమట అనేటువంటి మూడర్థాలకు ఈ శంకరుడు దీనిలో చూపించారు. అంటే ఈ మూడు వరసగా సర్వసృష్టి భారం వహించేవాడు అనటానికి, సర్వ సంపదలు కలిగి ఉన్నవాడు అనటానికి, సర్వజ్ఞత్వానికి ప్రతీకలుగా మనం చెప్పాలి. భక్తుడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క పేర్లను సంకీర్తనం చేస్తూ భవజలధి మదన మంధర అన్నాడు. అంటే సంసారం అనే ఒక మహాసాగరం అనుకుంటే దాన్ని కుండంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా అంటాం. ఎంత గుమ్మడికాయనా కత్తిపీటకి కంటే బుక్కల వాసి. అలాగే అంతటి మహాసముద్రం కూడా మందరం అనేటువంటి పర్వతం చేత మధింపబడి చెలకబడి, ఆ మదనానికి ఫలంగా ఏం జరిగింది? అమృతం వచ్చింది, హాలాహలం వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, చంద్రుడు వచ్చాడు, అందులోంచి మహాలక్ష్మి వచ్చింది. ఆ మదనానికి ఫలంగా అమృతం ఆవిర్భవించింది. అలాగే ఈ విష్ణువు భక్తజనులకు ముఖ్య అమృత ప్రదాత, ముక్తి అనేటువంటి అమృతాన్ని ఆయన ప్రసాదిస్తాడు. నా పరమ భయాన్ని, భీతిని తొలగించవయ్యా దామోదర అని చివరి కోరిక. సంసార స్థితే భీతి. సంసారం అంటే భయపడాలి, ఆనందపడటం మామూలు అందరి లక్ష్యం. తత్ వినాశం అనేది భగవద్ అనుగ్రహం లేకపోతే సంసారం మీద భయం పోవాలంటే భగవంతుడి అనుగ్రహం కాదు. ఎదురుగా ఉన్న వ్యక్తి సంబోధించిన నిజానికి నువ్వు అని చెప్పక్కర్లా. ఎదుటిగా వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు అని అనక్కర్లేదని అర్థం. త్వం అనే ఈ శ్లోకంలోని పదం ఆ దృష్టితో న్యాయంగా చెప్పాలంటే వ్యర్థ పదం అంటున్నారు. అది అయితే వ్యర్థంగా కనపడ్డా శంకర భగవత్పాదులు వ్యర్థ పద ప్రయోగం చెయ్యరు కదా. కనుక త్వం అంటంలో విశిష్టార్థం ఊహించాలి అంటున్నారు రఘునాథ శర్మజీ. నా పరమ మదరం అపనయించడానికి, నా భీతిని, భయాన్ని, భవసాగరం నుంచి భయం వల్ల వచ్చి కలిగేటువంటి దాన్ని అపనయించడానికి, అంటే తగ్గించడానికి, కోల్పోయేటి చెయ్యటానికి నువ్వు కాక ఇంకెవరున్నారయ్యా అని విశిష్టమైన. కనుక నువ్వు ఒక్కడివే, ఇంకెవరు లేడు, నిన్నే నమ్ముకున్నా. అనన్య శరణాగతి. ఇక నువ్వు తప్ప నాకెవడూ లేదు. శరణాగతి అని వైష్ణవ సంప్రదాయం. భగవంతుడి మీదో గురువు గారి కాళ్ళ మీదో పడితే నువ్వు తప్ప నాకెవరు లేరంటే వాళ్ళే అన్నీ చూపిస్తారు అనేది వైష్ణవ ధర్మంలో శరణాగతి ధర్మం ఉత్కృష్టమైన ధర్మగతి. తర్వాత ఇప్పటికి ఈ షట్పది పూర్తి అయినట్లే ఉపసంహార శ్లోకం ఒకటి ఇంకా ఉందట. 7వ శ్లోకం. నారాయణ కరుణాకర శరణం కరవాణి తావకౌ చరణౌ ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసత్. నారాయణ కరుణాకర శరణం కరవాణి తావకౌ చరణౌ ఇది షట్పదీ మదీయే
వదన సరోజే సదా వసతు అన్నారు. దీంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారన్నమాట. కరుణా నిలయుడవైనటువంటి ఓ నారాయణ, నీ చరణాలను శరణం కావించుగాక. ఈ షట్పది నా ముఖ కమలంలో నిరంతరం నివసించుగాక. ఈ షట్పది అంటే 6 శ్లోకాలు. నా ముఖ కమలంలో, నా ముఖమనేటువంటి కమలంలో నిరంతరం వసించుగా. షట్పది అంటే ఏమిటి? ఇక్కడ 6 పాదాలు ఉన్నది. 6 పాదాలు లేనుకుంటే తేనెటీక్కుంట కనుక కమలంలో ఎప్పుడు అందులో ఉండే మకరందాన్ని తాగటానికి తేనెటీకులు వస్తాయి. ఆ షట్పది కావాలి నా ముఖ కమలానికి. నీ షట్పది నిరంతరం కూడా అందులో ఉండిపో. నా ముఖ కమలం అనేటువంటి దానిలో ఈ షట్పది అంటే ఈ 6 పదాల శ్లోకమనేటువంటి తుమ్మెద అందులో ఎప్పుడూ ఉండాలి. అమృతాన్ని తాగుతూ ఉండాలి, మధువును సేవిస్తూ. నారాయణ శబ్దానికి కూడా సర్వం వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వమే ప్రధానంగా భావింపబడిన అర్థం. యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని శృతి చెప్పి ఇంకా అనేక అర్థాలు చెప్పి కనుక నారాయణుడు ఎక్కడో అలా వైకుంఠపురంలో ఆ మూల సౌధం లోపల మాత్రమే ఉన్నాడని భావించక్కర్లేదంటున్నారు రఘునాథ్ శర్మ గారు. నీ ముందు, నీ వెనక, నీ పైన, కింద, లోపల, బయట అణువణువులో కూడా ఉన్నాడు. దాన్ని అర్చించవని శంకరుల యొక్క గొప్ప ఉపదేశం షట్పది. ఆయన సర్వజీవులలో సమగ్రమైన కరుణ కలవాడు కనుక సర్వైక గమ్యుడు, అందరికీ అందుకోవటానికి వీలైనవాడు. కనుకనే ఆయన చరణాలు శరణం అని చెప్పదగిన. కరవాణి అనే ఉత్తమ పురుష విద్యర్థక క్రియ వలన మరొక కర్తవ్యం లేదనే అర్థం కూడా. నువ్వు తీసుకోవాలయ్యా, నువ్వే నాకు బాధ్యత, ఇంకెవడు లేడు, నేను ఎవరిని నమ్మను, కోన్కిస్కాగాని. అదే 10 శ్లోకాలకు దీనికి ఒక భేదం ఉందంటున్నారు ఆచార్య. వాటిలో క్రియలన్నీ భగవంతుడు భక్తుడికి ఏ ఏ అంశాలు సమకూర్చాలో చెప్పేది. అది మధ్యమ పురుషలో నివేదించారు. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ కదా. కనుక ఆయా ఫలాలను పొందటానికి భక్తుడు ఏం చెయ్యాలో ఈ శ్లోకంలో చెప్పారు. ఏమని? నిరంతరం కృపాసాగరుడైన శ్రీమన్నారాయణుడు పాద పద్మాలే శరణంగా ఆశ్రయించాలి. నిత్యం ఆతని నామాన్ని జపించాలి. తద్గుణ కీర్తనలో వ్యవధానం పనికిరాదు. సదా అంతలో దాని తాత్పర్యం. ఎక్కడా ఈ క్షణం కూడా, ఒక క్షణం కూడా వదిలిపెట్టదు. షట్పది తుమ్మెద వంటి ఈ షట్పది స్తోత్రం పద్మం వంటి నా ముఖంలో నిరంతరం నిలబడుగాక అని కోరాడు. కనుక ఈ స్తోత్రంలో వైష్ణవులు పరమోత్తమైనగా భావించే ద్వయమంత్రం తదర్థం కొంచెం గూఢంగా ఉన్నాయని వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటారట. అది అంటే వైష్ణవ మతంలో భగవంతుడు వేరు, భక్తుడు వేరు, జీవుడు వేరు, జీవుడు వేరు, భగవంతుడు వేరు అనే అర్థంగా వాళ్ళు. మనం మనం చెప్పుకునే అద్వైతం ఇద్దరూ ఒకటే. కనుక భక్తి జ్ఞానాలను చక్కగా పెనవేసి ప్రతిపాదించిన ఈ చిన్న స్తోత్రం షట్పది భక్త జనులకు నిశ్చల బుద్ధితో సేవిస్తే ముక్తిప్రదం అవటం అనేది సత్యం అని బల్లగుద్ది ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు మనకు వాక్కురిచ్చారు. రేపు శంకరాచార్య భగవత్పాదులు అతి చిన్న వయస్సులో ఆయన
ఒక పేదరాలి ఇంటి ముందు వాళ్ళ నిర్భాగ్యాన్ని చూసి వాళ్ళని ధనవంతుల్ని చెయ్యమని అమ్మవారిని ప్రార్థించే కనకధార స్తోత్రం రేపు మొదలు పెడతాం. స్వస్తి.